అందమైన ప్రదేశం, ఏడాదికి 1,50,00,000కు పైగా జీతం, ఉండేందుకు చక్కటి ఇల్లు, మరెన్నో ప్రోత్సాహకాలు. ఓ ఉద్యోగికి ఇంతకంటే ఇంకేం కావాలి? స్కాట్లాండ్లోని మారుమూల దీవుల్లో ఉద్యోగం చేసేందుకు వచ్చేవారికి అక్కడ ప్రభుత్వం అందిస్తున్న బంపర్ ఆఫర్స్ ఇవి. హెబ్రిడీస్ దీవుల్లో భాగమైన యుఎస్ బెన్బిక్యులారమ్ దీవుల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అధిక వేతనాలను ఆఫర్ చేస్తూ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ డాక్టర్లు, టీచర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడ పనిచేసేందుకు ఎవరైనా వస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తుంది. అంతేకాదు, ఉద్యోగానికి వచ్చే వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అధికారులు. మారుమూల ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి వచ్చి పనిచేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతమైన బెన్బిక్యులాలోని హాస్పిటల్లో వైద్య సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్న డాక్టర్లను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. వీరికి జీతంగా ఏడాదికి 62,000 పౌండ్లను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇండియన్ కరెన్సీలో 65 లక్షలు. ఈ ఉద్యోగానికి ఎంపికైన డాక్టర్లు 6 దీవుల్లోని 4,700 మందికి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. డాక్టర్లు వారున్న లొకేషన్ నుంచి ఐలాండ్కు వచ్చేందుకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. దీంతో పాటు వీరిని గోల్డెన్ హలో పేరుతో ఆహ్వానిస్తూ అదనంగా 10,000 యూరోలను ప్రోత్సాహకంగా చెల్లించనుంది. జీతంతో పాటు బ్రిటన్ లాంటి అందమైన దేశంలో పనిచేసే అవకాశం రావడం బోనస్. హై శాలరీ ఇన్సెంటివ్స్ వల్ల ఉద్యోగులు ఇక్కడే స్థిరపడి సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. స్కాట్లాండ్ నుంచి 90 నిమిషాల పాటు పడవ ప్రయాణం చేస్తే రమ్ ఐలాండ్ వస్తుంది. ఈ దివిలో ఎర్రజింకల సంఖ్య ఎక్కువ. దివిలోని అధిక భాగం స్కాటిష్ ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. 4 ఏళ్ల క్రితం కిన్లోచ్లో 4 ఇళ్లు నిర్మించారు. ఇక్కడ 40 మంది ఉంటున్నారు. కొన్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది. స్థానికుల కోసం ప్రభుత్వం ఓ స్కూల్ కూడా ఏర్పాటు చేసింది. ఇందులో కేవలం 5 విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. వారి వయసు కూడా 5 నుంచి 11 ఏళ్ల లోపే. ఈ స్కూల్లో పనిచేసేందుకు వచ్చే టీచర్స్కు ప్రభుత్వం 62,000 పౌండ్ల జీతం ఇస్తామని ప్రకటించింది. దీనితో పాటు మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నందుకు గాను అదనంగా మరో 5,500 పౌండ్లు ఇస్తామని తెలిపింది. అడ్ముర్చన్ ద్వీపంలోని కిల్చర్న్లో మొత్తం 28 మంది ఉంటున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రైమరీ స్కూల్లో 15 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీరికి చదువు చెప్పేందుకు వచ్చే టీచర్కు 53,000 పౌండ్ల జీతం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక పర్మనెంట్ పోస్టులకు సెలెక్ట్ అయిన ఉద్యోగులకు రీలొకేషన్ ప్యాకేజ్ కూడా అందిస్తుంది. అందులో రెంట్, ట్రావెల్ ఛార్జీలు కూడా ఉన్నాయి. అంతేకాదు, కొత్తగా ఎంపికైన హెడ్ టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించింది ప్రభుత్వం. మరి బ్రిటన్ లాంటి అందమైన ప్రదేశంలో ఇలాంటి జాబ్స్ను చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా అప్లై చేసేయండి.